ఇది బెస్ట్ మూవీ అబ్బా. ఈ మధ్యకాలంలో శర్వానంద్ వీళ్ళు తీశారు. ఏం సినిమా అబ్బా అది? చిచి శర్వానందను మహాసముద్రము దీనికి కంపేర్ చేసుకుంటే 1000 రెట్లు ఇది చాలా గొప్ప సినిమా. ఇది నేను అంటానంటే మాఫియా సినిమాలు వరస్ట్ సినిమాలు ఈ మధ్య నుంచి బోల్డ్ చూపిస్తున్నాము. నిజంగా నాకు భాష సినిమా గుర్తొచ్చింది అబ్బా. భాష సినిమా ఏ రేంజ్లో అయితే నాకు అనిపించింది అప్పట్లో ఆ విధంగా ఉంది. దీన్ని కూడా భూతద్దం పెట్టుకొని అబ్బో మాకు అది లేదు మాకు ఇది లేదు మీకు ఏం కావాలరా. వీళ్ళు 3-4 టిఫిన్లు తిని అంతా తినేసి లాస్ట్లో అబ్బా పూరి ఉంటే బాగున్నావు పూరీలు అరే ఇడ్లీ దోశలు అన్నీ తిన్నారు కదరా మీకు పూరి లేకపోతే చచ్చిపోతారా. సలార్ కంటే నాకు ఇది బాగా నచ్చింది. నాకు బాహుబలి తర్వాత సలారు నాకు నచ్చలేదు. బాహుబలి బిఫోర్ సలార్ నాకు నచ్చేది లేదు. మధ్యలో 2-3 సినిమాలు వచ్చిన తర్వాత సలార్ వచ్చినా నాకు నచ్చేది. కానీ బాహుబలి తర్వాత సలార్ రావడం నాకు నచ్చలేదు. బేసిక్గా ఏంటంటే అక్కడ ఉన్న ప్రభాస్ని ఏమైనా తగ్గించాడా అని ఒక ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ కానీ చాలా రోజుల తర్వాత ఇక్కడ పెట్టేశాడు. అంటే మనకి ఏం కావాలి ఎలా చూపిస్తే కావాలి ఆ విధంగా ఇది డెఫినెట్గా చేశారు. తర్వాత మీ సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అన్న చెప్తున్నా కదా. అన్నయ్య వచ్చిందంటే అడ్డే ఎవరు ఉండడు అడ్డే ఎవరు లేరు అంతే కదా. ఫైటింగ్స్ ఎలా అనిపించేసి అన్నయ్య తెలుసుగా మాసులకు అది వాళ్ళు చూస్తేనే సుజిత్ ఆల్రెడీ 100% ఆయన చేశాడు. అది పక్కా 100%. ఓజీ అంటే ఓజీ ఆయనకు అంటే ఈయనకు తప్ప ఇంకెవరు సెట్ కాదు స్టోరీ. ఆ విధంగా తీశాడు సినిమా. ఎంత ఊహించుకున్నామో దానికంటే ఎక్కువ తీశాడు ఇంకా ట్రిపుల్గా. పండగ వాతావరణం ఖచ్చితంగా ఈ దసరా ఓజీతో మొదలైంది. ఇప్పుడే ఓజీ చూడటం జరిగిందండి. అంటే ఓజీ చూసుకుంటే ఒక డైరెక్టరు కంప్లీట్గా ఫ్యాన్స్ని నమ్ముకొని సినిమా తీసాడా అనిపించింది. మన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూసుకుంటే ఫ్యాన్స్కి ఏమేం కావాలో అంటే ప్రతి 10-15 నిమిషాలకు ఒక ఎలివేషన్ సీన్ అనేది ఎలివేషన్స్ నమ్ముకొని సినిమా తీసాడు అనిపించింది. ప్రతి 10-15 నిమిషాలకు ఒకటి ఎలివేషన్ అవుతూ ఉంటే ఫ్యాన్స్కి ఉర్రూతులోకి వస్తుంది ఆ సినిమా మాత్రం. అంటే స్టోరీ అనేది చాలా కొంచెం వీక్గానే ఉంది. అంటే బలమైన స్టోరీ లేకపోవటం చాలా దీనికి మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. స్టోరీ ఒకటే కాదు సరైన ఎమోషన్స్ కానీ ఏం లేకపోవటం వల్ల చాలా మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. మిగతా అది కేవలం ఇది పవన్ కళ్యాణ్ స్వాగ్, పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, స్టైల్, ఎలివేషన్ సీన్స్ ఇవి మాత్రమే సినిమాని నడిపిస్తాయి. ఎమోషన్స్ లేకుండా సినిమా మరి ఎక్కువ రోజులు ఎలా ఆడుతుంది అనుకుంటా. అదే ఈ కేవలం ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకునే సినిమా తీసాడు అని చెప్పాను కదా. ఫ్యాన్స్ కాకుండా న్యూట్రల్ ఆడియన్స్ కూడా ముఖ్యమే కదా. న్యూట్రల్ ఆడియన్స్ని పెద్ద ఇది అట్రాక్ట్ చేయడం. ఇంకోటి ఈ వైలెంట్ ఎక్కువ ఉండటం వల్ల ఇక లేడీస్ వైలెన్స్ ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేయటం బెటర్ అనిపిస్తుంది. ఇది అంటే డే 2 నుంచి కూడా డే 3 నుంచో డే 2 నుంచో కూడా ఒక సినిమాని అల్టిమేట్గా క్లోజింగ్ షేర్ వరకు తీసుకెళ్లేది ఫ్యామిలీ ఆడియన్స్, ఒక న్యూట్రల్ పీపులే. ఫ్యాన్స్ వల్ల అయితే ఏది కాదు. ఫ్యాన్స్ వల్ల డే 1 కలెక్షన్స్ మాత్రమే వస్తాయి తప్పితే ఎండ్ ఆఫ్ ద డే 2 నుంచి ఎండింగ్ డే వరకు కూడా నార్మల్ ఆడియన్స్ మీదే సినిమా నడవాలి. నార్మల్ ఆడియన్స్కి నచ్చే విధంగా అయితే పెద్దగా సుజిత్ ఏమీ కేర్ తీసుకోలేదు అనిపించింది. అంటే సినిమా చూస్తున్నంతసేపు మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్లా ఊహించుకొని, మీరు నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాకపోయినా సరే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా ఊహించుకుంటే మాత్రమే సినిమా మీకు నచ్చుతుంది. ఒక నార్మల్ ఆడియన్స్గా న్యూట్రల్గా లేకపోతే ఒక యాంటీకి అయితే అసలు నచ్చదు, అది వేరే విషయం. ఒక న్యూట్రల్ ఆడియన్స్గా ఊహించుకున్నా సరే పెద్దగా మీకు ఎక్కకపోవచ్చు. ఓజీ సినిమా ఓవర్ హైప్ వల్ల ఓవర్ ఎక్స్పెక్టేషన్తో వచ్చింది. సో నన్ను డిసప్పాయింట్ చేసింది. ఏ విషయంలో వీళ్ళు డైరెక్షన్ టీం వాళ్ళు ఏం చేశారంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్ సీన్స్, ఫైట్స్ వీటి మీద వెళ్ళిపోయారు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. కూడా సబ్జెక్ట్ మీద స్టోరీ మీద దృష్టి పెట్టాల. ఒకవేళ దృష్టి పెట్టుంటే పుష్ప 2 KGF కానీ బద్దలు కొట్టే సినిమా అయ్యేది. అదొక్కటే నన్ను డిసప్పాయింట్ చేసింది. సో ఓవరాల్గా ఓజీ సినిమా ఒక యావరేజ్ ఫిలిం సార్. ఇప్పుడు ఫ్యాన్స్ చెప్పుకుంటారు సార్, నేను కామన్ ఆడియన్గా చెప్తున్నా, నాకు అనిపించింది, నా జెన్యున్గా చెప్తున్నా, నెగిటివ్గా చెప్పట్లేదు. ఓన్లీ స్టోరీ ఏంటంటే వీళ్ళు వదిలేశారు గాలికి. ఆ ఎలివేషన్స్, ఆ ఫైట్స్ ఎంతసేపు వీటి మీదే పోయారు. సో అదొక్కటి నన్ను డిసప్పాయింట్ చేసింది. ఓజీ అనేది ఒక యావరేజ్ ఫిలిం.